నమస్తే, వెల్కమ్ టు డిటివి. నేను మిరిషి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 2 రోజులు సౌదీ అరేబియా పర్యటన కోసం మంగళవారం జెడ్డా వెళ్లారు. వాస్తవానికి తిరిగి బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి. కానీ మంగళవారం సాయంత్రం పహల్గాల్లో జరిగిన ఉగ్రదాడితో పర్యటన కుదించుకొని తిరిగి భారత్కు వచ్చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీనగర్ నుంచి అమిత్ షా పాల్గొన్నారు. ఇక పేరు పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హుటాహుటిగా భారత్కి బయలుదేరారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరి ఒకటి ఎక్స్ అఫిషియో సభ్యులకు వేరువేరుగా ఏర్పాట్లు చేశారు. ఇక పోటీలో ఎంఐఎం, బీజేపీ ఉన్నారు. ఎంఐఎం బీజేపీ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో దిగారు. జమ్మూ కాశ్మీర్లోని పల్హాగాల్లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖవాసి మృతి చెందారు. కాశ్మీర్ నరమేధంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్న ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దు అని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. వెళ్ళి మీ ప్రధాన మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఇవాళ ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ నెల 17న ఆయన జపాన్ వెళ్లారు. ఈ పర్యటనలో సుమారు 12,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడి ద్వారా దాదాపు 30,500 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధికి జపాన్లో డీల్ కుదిరించుకున్న సీఎం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఆ దేశంలో రివర్ ఫ్రంట్లను పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాల్ ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించాలని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాలను ఇవాళ అవతనం చేయాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడలిలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 అంచులకు తగ్గకుండా 600 చదరపు అంచులకు మించకుండా ఉండే బిల్లును విడుదల చేయాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయన్నే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా వాదన నిజమైంది. సుదీర్ఘ విచారణలో హైడ్రా గెలిచింది. మంగళవారం సిటీ సివిల్ కోర్టు చరిత్రక తీర్పునిచ్చింది. ఆ స్థలం నాదే అని కోర్టుకెక్కిన సుధాకర్ రెడ్డి వాదనలో నిజం లేదని తేల్చి చెప్పింది. సుధాకర్ రెడ్డి వేసిన సివిల్ సూట్ ను సిటీ సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ తీర్పును హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వాగతించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత బెంబెలెత్తిపోతున్నాయి. నిన్న తెలంగాణలో ఆదిలాబాద్లో 44.3 డిగ్రీలు, నిజామాబాద్లో 44, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, దోర్నిపాడు 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇవే అత్యధికం. చాలా చోట్ల 40 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. వడదెబ్బతో రోజు మరణాలు సంభవిస్తున్నాయి. మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లొద్దని పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి డిటివి.